శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది, నష్టాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలుపుకుంటే తులారాశిలోకి వస్తుంది. ఇకపోతే మనకున్న గ్రహ సంచారం వల్ల ఏ గ్రహము అనుకూలంగా ఉంది, ఏ గ్రహము ప్రతికూలంగా ఉంది అనే అంశం చెప్తున్నారు. రవి భగవానుడు సప్తమంలో ఉన్నాడు. 7వ ఇంట రవి ఉన్నప్పుడు దురుసు మాటలు వస్తాయి. ఏదైనా కమ్యూనికేషన్స్లలో ఇబ్బంది జరుగుతుంది. ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు ఊరికైనా కోపం వస్తూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. ఇకపోతే కుజుడు 6వ ఇంట ఉన్నాడు. 3, 6, 11 స్థానాలలో కుజుడు ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. మీకు ఏదైనా శత్రు సంబంధమైన విషయాలు కానీ, మీకు ఎవరైనా శత్రువులుగా భావించిన వారు కానీ ఉంటే ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్తారు. అనుకున్న స్థాయిలో మీరు వారిని మెప్పిస్తారు. ఇకపోతే బుధుడు కూడా 6వ ఇంట ఉన్నాడు. వ్యాపారం చేసే చిన్న వ్యాపారాలే కానీ పెద్ద వ్యాపారాలే కానీ మంచి అనుకూలంగా నడుస్తాయి. పోటీతత్వాన్ని మీరు అలవర్చుకుంటే ఈ పోటీతత్వం మిమ్మల్ని నెగ్గి మంచి స్థాయికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇకపోతే గురువు 9వ స్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతి అయిన గురువు మిమ్మల్ని వెంబడి ఉండి నడిపిస్తూ ఉంటాడు. వివాహ విషయాలే కానీ, ఇంకా వ్యాపార విషయాలే కానీ, ఆర్థిక సంబంధ విషయాలే కానీ, ఉద్యోగ విషయాలలో కానీ తులారాశి వారికి ఈ మాసంలో మంచి ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో శుక్రుడు ఎప్పుడైతే ఉంటాడో మీకు శత్రువుల నుంచి బాధలు తొలగిపోతాయి. వారే మీ దగ్గరికి వచ్చి లొంగిపోతారు. మమ్మల్ని క్షమించమని మిమ్మల్ని కోరుకుంటారు. ఇకపోతే శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 6వ స్థానంలో శని ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నూతనంగా గృహాలు నిర్మిస్తారు. ఏదైనా ప్లాట్ కొనాలనుకున్నా కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ, వ్యాపార రంగంలో ఉన్నవారికి కానీ శని భగవానుడు బాగా సహకరిస్తాడు. మిమ్మల్ని చేరదీసి ఆదరిస్తాడు. ఇకపోతే రాహు 5వ స్థానంలో ఉన్నాడు. ఈ రాహు 5వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెము పుత్రుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చివరిగా కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కేతువు ఏకాదశ స్థానంలో ఉంటే ఆర్థికంగా బాగా పుంజుకుంటారు. మానసిక ధైర్యం వస్తుంది. దైవభక్తి బాగా ఉంటుంది. తీర్థయాత్రలు సందర్శించాలన్న మీ సంకల్పం నెరవేరుతూ ఉంటుంది. దాంతోపాటు మీరు ఏదైనా పూజలు క్రతువులు చేయాలనుకుంటే ఈ అవకాశం చాలా మంచి అవకాశం. సత్యనారాయణ వ్రతమే కానీ ఇంకా ఏదైనా కానీ మీరు చేయదలుచుకుంటే చాలా చక్కగా జరుగుతుంది. మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఉండగలుగుతారు. మొత్తానికి తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో అద్భుతంగా ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.